Hello friends, welcome to my YouTube channel Uma Unique Trends. ఈరోజు మనం జొన్న పిండితో క్రిస్పీ, క్రంచీ, హెల్దీ, టేస్టీ చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను దీనిలో శనక్కాయ పప్పులు వేసానండి. ఈ టేస్టీ చెక్కలు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 2 కప్పులు, శనక్కాయ పప్పులు 1 కప్పు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, కొంచెం కారం, ఇంకా నూనె కావాలండి. అలాగే 2 స్పూన్ల నెయ్యి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో శనక్కాయ పప్పులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర, ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి దీన్ని బరకగా గ్రైండ్ చేయాలి. మీకు రోలు ఉంటే శనక్కాయ పప్పులు రోట్లో దంచొచ్చండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్ళు అన్నమాట. మనం 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నాం, 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాం. ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో కావలసినంత సాల్ట్, కారం వేసుకోవాలి. సాల్ట్ కరిగిన దాకా స్పూన్తో తిప్పుకోవాలి. ఉప్పు, కారం ఉన్న ఈ మరిగిన నీళ్ళలో మనం ఇప్పుడు జల్లించి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో జొన్న పిండి వేసుకోవటం వలన స్మూత్ బ్యాటర్ ఫామ్ అవుతుంది. దీంతో మనకి రోటీలు కానీ చెక్కలు కానీ పగులు రాకుండా ఉంటాయి. బ్యాటర్ కూడా మాయిశ్చర్ని కలిగి ఉంటుంది. ఈ పిండిని మొత్తాన్ని స్పూన్తో కలిగి తిప్పాలి. ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. జొన్న పిండి ఆరిన తర్వాత మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న శనక్కాయ పప్పులు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. మీరు పచ్చిమిర్చిని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. నేను చిన్న కాయలు 10 వేసాను. ఇంకా మనం కొంచెం కారం కూడా వేసాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పిండిలో మనం రోటి పిండి కలిపినట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి బ్యాటర్ ఫామ్ అవుతుంది. దీని మీద మనం ఇప్పుడు తడి క్లాత్ కప్పాలి. తడి క్లాత్ కప్పటం వలన పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వాటి మీద కూడా తడి క్లాత్ కప్పటం వలన డ్రై అవ్వకుండా ఉంటాయి. మనం ఈ చెక్కల్ని పూరి ప్రెస్ మీద గ్రీజ్ చేసిన పాలిథిన్ కవర్ మీద ఇలా చేసుకోవచ్చు. లేదా ఒక స్టీల్ బాక్స్కి మిల్క్ ప్యాకెట్ కవర్ వేసి ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉందండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా మనం చెక్కలను ఒత్తుకొని ఆగిన నూనెలో వేసుకోవాలి. నేను ఇక్కడ నూనె కోల్డ్ కంప్రెస్డ్ శనగ నూనెను వాడాను. ఈ చెక్కల్ని ఒక్కొక్క దాన్ని సైడ్ నుండి చిన్నగా జారవిడదాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ చెక్కలు వేగేలోపు సెకండ్ వాయికి మనం రెడీ చేసుకోవాలి.
చూసారా, ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పాం. రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం వీటిని ప్లేట్లో వేసుకోవాలి. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ ప్లేట్లో వేస్తే నూనె ఏమన్నా ఉంటే అది పీల్చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా క్రిస్పీ, క్రంచీ, హెల్దీ, సూపర్ టేస్టీ చెక్కలు రెడీ అండి. ఇవి గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎవరైనా తినేయచ్చండి చక్కగా. నేను ఇంకా జొన్న పిండితో నూడిల్స్ ఎలా చేయాలో వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.